డైలీ పొద్దున్నే ఇంటెలిజెన్స్ వాళ్లకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది పైనుంచి వచ్చిన కాల్. పైనుంచి ఇవాళ హరీష్ రావు ప్రోగ్రామ్ ఏంటి, ఎక్కడికి పోతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏదైనా మీటింగ్కు అటెండ్ అవుతాడా, ఏదైనా ఆందోళనలో పాల్గొంటున్నాడా, బాధితులను కలుస్తున్నాడా, అయితే అర్జెంటుగా పోలీస్ టీంను ఆయన ఇంటికి పంపండి, బయటికి రాకుండా గృహ నిర్బంధం చేసి పారేయండి, ఇంటి చుట్టూ పోలీసులను పెట్టండి, చీమ కూడా లోపలికి పోవద్దు, బయటికి రావద్దు, హరీష్ రావును ఎవరూ కలవకుండా ఆంక్షలు విధించండి, కంప్లీట్ హౌస్ అరెస్ట్, ఇట్స్ అన్ ఆర్డర్. ఇది ఆ ఫోన్ కాల్ సారాంశం, ఆదేశం. ఇదేనా ఈ రాష్ట్రంలో ప్రభుత్వము, ముఖ్యమంత్రి పనిచేస్తున్న తీరు? హరీష్ రావు కదలికలపై నిరంతరం నిఘా పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ అయితే రౌండ్ ది క్లాక్ ఆయన చుట్టే తిరుగుతోంది. అందుకే హరీష్ రావు ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా పోలీసులకు చిటికలో తెలిసిపోతుంది. వెంటనే వచ్చి అడ్డుకుంటున్నారు. బాధితులను కలవకుండా అష్టదిగ్బంధనం చేస్తున్నారు. జనం కోసం బీఆర్ఎస్ ఏ పోరాటానికి దిగినా ఇదే రకమైన నిర్బంధకాండ, అణచివేత. నిజానికి ఇవాళ హరీష్ రావు వరంగల్కు వెళ్లి పాలిటెక్నిక్ విద్యార్థులను కలవాల్సి ఉంది. రేవంత్ సర్కార్ తెచ్చిన వివాదాస్పద జీవో 97 గురించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాల్సి ఉంది. ఆ విషయం చెవిన పడగానే రేవంత్ సర్కార్కు వణుకు మొదలైంది. ఆపండి, ఆపండి, ఎక్కడికి వెళ్ళనివ్వకండి అంటూ పోలీసులను ఉసిగొలిపింది ప్రభుత్వం. హరీష్ రావు వరంగల్ పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలు మొదలుపెట్టింది. రైట్, ఇక హరీష్ రావు హౌస్ అరెస్ట్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులతో సమావేశం కాకుండా హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేస్తుంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుంది. ప్రభుత్వం కనీసం కూడా ఒక రకమైన పాలన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నా, విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డుకి ఆందోళన చేస్తున్నారు. వారికి ఒక బాసటగా ఉన్నాం, వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉన్నాం వరంగల్ విద్యార్థులకని నిన్న పర్యటన ఖరారు చేసుకున్నారు. ఇవాళ ఉదయం 8 గంటలకు హరీష్ రావు వరంగల్ బయలుదేరాల్సి ఉంది. కానీ ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సిన హరీష్ రావు నివాసానికి తెల్లవారుజామున, అంటే దాదాపు 6 గంటల ప్రాంతంలోనే పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని హరీష్ రావు ఇంటిని చుట్టుముట్టారు. హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. అయితే ఎక్కడితో హరీష్ రావు వెళ్తాను, నేను ఆ విద్యార్థులకు మద్దతు తెలుపుతాను, వారు పడుతున్న వేదన, వారు పడుతున్న బాధ వర్ణాతీతం, వారు వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారని చెప్పేసి వారు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు సంఘీభావం తెలుపుతారని చెప్పేసి నేపథ్యంలో మరొకసారి వాళ్ళ హరీష్ రావు వరంగల్ పర్యటన నేపథ్యంలో వాహనానికి అడ్డుగా పెట్టిన ఉన్నారు. వారంతా కూడా హరీష్ రావు పర్యటన ఎట్టి బస్సులో వెల్లడించేది లేదని చెప్పేసి తెలుసుకుంటే ప్రభుత్వం, ఇటు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా, హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ తరహా వ్యవహారాలు నడిపిస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్బంధాలను మానేసి వాళ్ళ పేద ప్రజలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు పోతే మీకు వణికెందుకంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వాళ్ళ గత 4 రోజులు విద్యార్థులు సంఘీభావం చెప్తూ వారి బాధలను తెలుసుకొని వారికి సంఘీభావంతో పాటు వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు హరీష్ రావు. అయితే వాళ్ళ వరంగల్ విద్యార్థులు తరహా ఇస్తే ఖచ్చితంగా మన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా చైతన్యవంతులైతారు, ప్రభుత్వంపై తిరగబడతారని చెప్పేసి ఒక కుట్రలు చేసి ప్రభుత్వం తరహా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఒక పాలిటెక్నిక్ విద్యార్థులే కాదు, ఏ వర్గమైనా, ఏ రంగమైనా ఇవాళ ఆందోళన నిరసనతోటే దద్దరిల్లుతుంది రాష్ట్రం. అంత ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ప్రభుత్వం అంతా వాళ్ళ సుప్తావస్థలో ఉంది కనుకనే విద్యార్థులంతా వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తానంటే ఈ విధంగా అడ్డుకోవడం ఏంటి? మొన్నటికి మొన్న పేదలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, మెరుగైన వసతులు కల్పించాలి, మెరుగైన వైద్యం అందించాలని తీసుకొస్తున్న పాటించాలంటే ఆ రోజు అదే తరహా అడ్డుకున్నారు, ఇవాళ ఈ తరహా అడ్డుకున్నారంటే ప్రభుత్వం నిర్బంధ పాలన కొనసాగిస్తుంది. అన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే అడుగడుగున నిర్బంధాలు కంచెలు పెట్టి పోలీసులు వలయాలుగా ఏర్పడి ఆనాడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకున్న నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ అదే తరహా వ్యవహారం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పూర్తిగా నిర్బంధాలతో
పాలన కొనసాగిస్తారంటే చూస్తూ ఊరుకోవం, తిరగబడే రోజులు వస్తాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. హరీష్ రావు సైతం దీనిపై పోలీసులతో అడిగారు, ఎందుకు నన్ను పంపించట్లేదు, మీకు ఎవరు చెప్పారంటే ఉన్నతాధికారులు చెప్పారని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పోలీసులకు ఉన్నతాధికారులు కాదు, స్వయంగా ముఖ్యమంత్రి మానిటరింగ్ చేసి వాళ్ళ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి హరీష్ రావును అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా విద్యార్థులకు మద్దతు చెప్తా, వారికి అండగా ఉంటా, వారి ప్రభుత్వంపై పోరాటాన్ని ఖచ్చితంగా నేను బాసటగా ఉంటానని చెప్పేసి ఇప్పటికీ హరీష్ రావు చెప్పిన నేపథ్యంలో ఈ పంటను అడుగడుగును అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిల్. హైదరాబాద్ కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హరీష్ రావు వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మద్దతుగా వెళ్తున్న హరీష్ రావు మీద ఈ ప్రభుత్వం కక్ష కట్టింది. హరీష్ రావు బయటికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేట నివాసం నుంచి కాలు కదపకుండా పోలీసులు భారీ గేట్లు పెట్టారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన హరీష్ రావుకే ఈ పరిస్థితి. ఇక వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపితే ఈ ప్రభుత్వానికి వచ్చిన నొప్పేంటి? స్టూడెంట్స్ తో సమావేశం పెడితే సర్కారు బండారం బయటపడుతుందని భయమా? ప్రశ్నించే గొంతులు గర్జిస్తే పాలకులు చేస్తారా? రేవంత్ సర్కార్ ధమన నీతిపై యావత్ తెలంగాణ భగ్గుమంటోంది.